పఠాన్కోట్ ఉగ్రవాద దాడిని రాజకీయ పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయి. తీవ్రవాదులపై మరింత కఠినంగా వ్యవహరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. దాడికి కారణమైన వారిని గుర్తించి వాస్తవాలను ప్రజల ముందుంచాలని ప్రభుత్వాన్ని కోరాయి. ఓవైపు ఉగ్రవాద దాడులు జరుగుతూ ఉంటే మరోవైపు పాక్తో శాంతి చర్చలు ఎందుకు కొనసాగిస్తున్నారని భాజపా మిత్రపక్షం శివసేన కేంద్రాన్ని ప్రశ్నించింది. పంజాబ్లోని పఠాన్కోట్ ఉగ్రదాడిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్లొచ్చిన వారం రోజుల్లోనే ఈ దాడి జరగడం చింతించాల్సిన విషయమని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. ఉగ్రవాదంపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. इन आतंकियों का सफाया फौरी तौर से बहुत आवश्यक है, परंतु ये चिंता का विषय भी है. आदरणीय मोदी जी को ये मामला टेकअप करना चाहिए. मोदी जी हाल में ही पाकिस्तान होकर आए हैं. उसके बाद भी पाकिस्तान से आए उग्रवादियों द्वारा इतना बड़ा आतंकी हमला हमारे फॉरवर्ड एयर बेस पर अपने आप में गहन चिंता का विषय है. భాజపా మిత్రపక్షం శివసేన ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టింది. ఓవైపు పాకిస్తాన్ గడ్డ మీద నుంచి ఉగ్రవాద దాడులకు పథక రచన జరుగుతూ ఉంటే ఆ దేశంతో శాంతి చర్చలు ఎందుకు కొనసాగిస్తున్నారని శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ కేంద్రాన్ని ప్రశ్నించారు. पाकिस्तान के साथ पीस टॉक और टेररिज्म एक साथ नहीं हो सकता. अब पीस टॉक चल रही है. पाकिस्तान के इस प्रकार के जो टेररिज्म के ग्रुप है उनको उन्हीं के भाषा में जवाब देने की जरूरत है. राजनाथ सिंह जी बहुत ही खंभीर गृहमंत्री देश के हैं, हम उनका सम्मान करते हैं, लेकिन जनता प्रतीक्षा में है उसी भाषा में उत्तर देने की. वो भाषा कहाँ है, वो एक्शन कहाँ है. పఠాన్కోట్ ఉగ్రవాద దాడిని సిపిఎం తీవ్రంగా ఖండించింది. ఈ దాడి వెనుక కారణాలపై సమగ్ర దర్యాప్తు చేసి ప్రజలకు కారణాలను వెల్లడించాలని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి డిమాండ్ చేశారు. At the outset, if these are terrorist attacks, we outrightly condemn them. What happened in Pathankot this morning is something that needs to be properly investigated, and the truth has to be told by the Home Minister. And I hope it will be done as soon as possible. సిపిఐ ఎన్సీపీతో పాటు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ కూడా పఠాన్కోట్ దాడిని తీవ్రంగా ఖండించారు.